హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్. ఇలా చెప్పి నేను ఎన్ని రోజులు అవుతుందో అండి. సో లాంగ్ వీడియోస్ అయితే చాలా రోజులు అయిపోయింది చేసి. సో ఈ వీడియో ఇప్పుడు వచ్చే వీడియో అయితే మా అమ్మమ్మ ఊళ్ళూరులో జాతర, ఆ జాతర ఎలా జరిగినదన్నదే ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంక ఇది వచ్చేసేసి సాటర్డే రోజు అనమాట. సో సండే సాటర్డే 2 రోజులు జరిగింది. ఇంకా సాటర్డే వచ్చేసి ఇంక ఇలా ఇంట్లో అంతా కలిసి పెట్టేసి పూజ అయితే చేసేసాం సింపుల్గా ఇలా. ఇంకొకటి ఏమంటే ఇంకెక్కువ ఆ రోజు అయితే వీడియోస్ ఏం తీయలేదు, ఎందుకంటే అందరము కలిసి ఉంటాం కదా, చాలా డేస్ల తర్వాత అక్కడ కలిసాం అమ్మమ్మల్లూరులో. అందుకే ఇంకా వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు. ఏమేం చేసామన్నది మాత్రమే ఒక క్లిప్ తీసుకున్నాను. బూరెలు, అప్పడాలు, కలర్ రైస్, అదే చిత్రాన్నం అండి, పప్పు, రసం, ఇవైతే ఇంకా నేను ఇదే వీడియో తీసాను. ఇంకా ఆ రోజు అంతే తీసాను అనమాట. ఇంక సాటర్డే అయితే ఇంకేం వీడియోస్ తీయలేదు. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అర్లీ మార్నింగే మా అక్క అయితే ఇంక 3కి వెళ్ళేసేసి అంతా క్లీన్ చేసేసింది. ఇంకా మేమైతే 4కి లేసాము. ఇంకా ఇక్కడైతే కొంచెం క్లీన్ చేసేది ఉంటే చేస్తుంది. సో ఇంక ఇక్కడైతే చూపిస్తున్నా కదా అండి, ఇక్కడుండే గొర్రెలని ఇంకా అమ్మవారికి బలి ఇవ్వడానికి అయితే ఇక్కడ కట్టేశారు. ఇవే పాపం రేపైతే ఇంకా బలి అయిపోతాయి అన్నమాట. సో ఏ మాటకి ఆ మాట చెప్పాలండి, పల్లెల్లో అర్లీ మార్నింగ్ ఉండే అంత ప్రశాంతత ఎక్కడా రాదండి. సో ఇక్కడ చూపిస్తున్న ఇల్లే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. పక్కనే రామస్వామి గుడి ఉంటుంది. ఇంకా ఇక్కడ అక్క అయితే క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉంది, ఇంకా క్లీన్ చేస్తానే ఉంది. సో ఇంక క్లీన్ అంతా అయిపోయిన తర్వాత ఇంటి ముందు అయితే ఇలా చిన్నగా రంగోలి వేసేసింది. ఇంకా టైం లేదని మా అక్కకి చాలా పెద్ద ముగ్గులు వస్తాయి, కానీ చిన్నగా సింపుల్గా వేసేసింది అనమాట. ఇంక ఇక్కడ కట్ చేస్తే నేనైతే స్నానం చేసేసి ఇంక ఇక్కడైతే పొంగల్ చేయడానికి కుండలన్నీ అయితే కూడా రెడీ చేసేస్తున్నాం. ఇప్పుడే పొంగల్ చేస్తున్నాం, స్వీట్ పొంగలి. ఎందుకంటే తీసుకువెళ్ళేటప్పుడు వేడిగా ఉంటే ఇబ్బంది అనేసి నేను కూడా దేవునికి మొక్కున్నాను, అందుకని 2 పొంగల్ చేస్తున్నాము. పొంగల్ ఇచ్చి నేను మొడి బియ్యం అయితే పెడుతున్నా అమ్మవారికి. అందుకోసం నాదొకటి అక్కోళ్ళ ఇంట్లో చేయాలి కాబట్టి ఇవి 2 చేస్తున్నాం, లేకపోతే ఒకటే చేస్తున్నాము. ఇంక ఇక్కడైతే పొంగల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంక ఇక్కడ కట్ చేస్తే ఇక్కడైతే చౌడేశ్వరి అమ్మవారిని అయితే తీసుకొని వస్తున్నారు. ఈ చౌడేశ్వరి అమ్మవారికి ఓన్లీ నేసే వాళ్ళే చేస్తారనమాట. అసలు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళు లేరు, కానీ వేరే ఊళ్ళ నుంచి కూడా పిలిపించారు. ఎందుకంటే చౌడేశ్వరి అమ్మవారు ఉంది కాబట్టి వాళ్ళు చేయాలి కాబట్టి చౌడేశ్వరి అమ్మవారికి వాళ్ళు మాత్రమే చేసుకుంటున్నారండి. ఇంకా అందరూ అయితే గంగమ్మకి అయితే కొడతారు. సో వీళ్ళదైతే అర్లీ మార్నింగే అయిపోవాలంట. ఇంక ఇలా అయితే ఊరేగింపుతో వచ్చేసేసి ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఇవన్నీ అయితే ఈ దీపాలన్నీ వెతుకొని వీళ్ళు డ్యాన్స్ కూడా చేస్తారంట. నేను కూడా ఇదే మొదటిసారి అనమాట చూడడము. సో అందుకని ఇంకెలా ఉంటుందో అయితే ఇంట్రెస్ట్గా అయితే చూస్తున్నాం ఇక్కడైతే. సో ఇంక ఇక్కడ కొంచెం ర్యాండమ్ మ్యూజిక్ కూడా పెడతా అనమాట. సో వాళ్ళు డ్యాన్స్ అలా చేయడం కూడా కొంచెం అయితే ఇంకా ఏమీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా జస్ట్ ర్యాండమ్గా వాళ్ళు ఎలా డ్యాన్స్ వేస్తారో అలా అనేది అయితే పెడతా. ఇంకెందుకు అలాగే చూసేయండి. సో ఇంకా వీళ్ళు ఇక్కడైతే ఇంక ఇలా అంతా ఆడేసినారు. ఇంక ఇలా అంతా ఆడైన తర్వాత వీళ్ళైతే లాస్ట్లో ఇలా గొర్రె ఇది కూడా ఇచ్చారండి. సో ఇంకా అదంతా అయితే తీయలేదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారు అయితే వస్తుంది చూడండి, ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారు. ఇంకా ఇక్కడ ఇంటి దగ్గరకు వస్తానే మేమైతే ఫస్ట్ అయితే వెళ్ళి టెంకాయ అయితే కొట్టించేసాము అమ్మవారికి.
ఇంకా టెంకాయ కొట్టించేసి ఇంకా ఇక్కడ కొంతమంది అక్కడి నుంచి అంటే ఇంకా ఊర్లోకి అట్లా వెళ్ళదు. సో ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కూడా వచ్చి అందరూ టెంకాయ అయితే కొట్టిస్తున్నారు. ఇంక ఇక్కడితో అయితే చౌడేశ్వరి అమ్మవారితో అయితే అయిపోయింది. సో ఇంక ఇక్కడైతే మేమంతా రెడీ అయిపోయేసి ఇంకా అందరూ ఊరంతా జ్యోతి బాణాలు అయితే గంగమ్మకి అయితే తీసుకెళ్తారు. సో ఇంకా అందరూ కూడా ఇలా అయితే రెడీ అయినాం. జస్ట్ 7:30కి అంతా ఇంక ఇలా రెడీ అయిపోయి బయటికి అయితే వచ్చేసాం. ఇంక అందరూ ఊర్లో వాళ్ళందరినీ పిలుచుకొని వస్తానమాట ఊరాలతో. సో అందరూ ఈ బొడ్రాయి చుట్టూ 3 చుట్లు తిరిగే కంపల్సరీగా ఇట్లా అమ్మవారికి అయితే వెళ్ళాలన్నమాట. ఊరు బొడ్రాయి అనమాట. ఇక్కడ టెంకాయ కొట్టుకొని అందరూ ఇంక ఇలా అయితే వెళ్తారు. ఏమి జరిగినా ఇక్కడి నుంచినే వెళ్ళాలి. ఇంక సో అందరూ ఇలా వచ్చేసి అయితే వెళ్తున్నాము. సో నా దగ్గర ఫోన్ లేదండి. ఇంకెవరో పంపించిన కొన్ని వీడియోస్ మాత్రమే ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే గంగమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఇంకా అందరూ గంగమ్మ గుడికి వచ్చేసి 3 చుట్లు అయితే ప్రదర్శన చేయాలి కదా జ్యోతి బాణం ఎత్తుకొని. సో ప్రదర్శనం అయితే చేస్తున్నాము. ఇంక ఇక్కడైతే గొర్రెలు అంటే ఎవరు ఎన్ని కొడుతున్నారు ఇంకా దాన్ని గొర్రెలు మేకలు ఇంకా మిగతా అన్నీ ఇంకా తీసుకొస్తారు. తెలిసిందే కదా అండి ఇంకా జాతర అంటే. ఇంకా సో అలా అయితే ఇక్కడ జరుగుతుంది. ఇంక అందరూ ఇక్కడ గుడి లోపలికి వెళ్ళేసి ఆ జ్యోతి బాణంకి ఉండేటివన్నీ తీసి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చూపిస్తున్నామే ఇదే అమ్మవారు అనమాట. జ్యోతి గంగమ్మ అమ్మవారు. ఇంకా సో గంగమ్మ అమ్మవారికి ముక్కొని మేమైతే ఇంకా బయటికి వచ్చేసాం. అవన్నీ తీసి అక్కడ కొంచెం బాణం బువ్వ ప్రసాదంగా పెట్టేసేసి ఇక్కడ ముందర ఉంది కదా ఇంకా అక్కడ టెంకాయ కొట్టేసుకొని అందరూ వచ్చేసేసాం బయటికైతే. ఇంకా వేడికి బయటకు వచ్చే లోపల ఇదైపోయింది. సో కొన్ని ఫొటోస్ అయితే ఇలా అయితే తీసుకున్నాం అనమాట. అవే కదా అండి మెమొరీస్ అనమాట. సో ఇంకొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరేసాము. ఇంటికైతే వెళ్ళిపోయేసాము. ఇంటి దగ్గర డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని మేమైతే తోటలో భోజనాలు పెట్టుకున్నారు. ఇంకా ఇక్కడ మధ్యలోనే నల్లనమ్మ అమ్మవారు పెద్దమ్మ అమ్మవారు ఉంటారు. ఇంకా అమ్మవార్లకి టెంకాయ అయితే కొట్టుకొని ఇంకా తోటలోకి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా భోజనాలన్నీ ఇక్కడే అండి. సో ఇక్కడైతే బాగుంది చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో. అప్పుడు ఈ తోటలో నిండుగా ఉండేవి. మేము ఎప్పుడు వచ్చినా ఇదంతా మా మామూలుది చినా చెట్ల తోట ఉండే. సో ఈ చినా చెట్ల తోటని మొత్తం ఈ బావి పేరు కూడా చినా చెట్ల తోట అని పిలుస్తారు. ఇప్పుడైతే చినా చెట్లు లేవు కానీ మామిడి చెట్లు అయితే ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. ఇంక ఇక్కడైతే పెద్ద చింత చెట్టు ఉందండి. ఇంక ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా అందుకే ఇంక ఇక్కడంతా వేసేసామన్నమాట. షామినా వేపేసేసి ఇక్కడే ఇంకా భోజనాలు అయితే చేపిస్తున్నాము. ఎందుకంటే ఇంట్లో కంటే తోటలోనే బాగుంటుంది. ఎవరైనా తినేసేవాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. అలాగే గలీజ్ లేకుండా ప్రశాంతంగా కూడా ఉంటుంది కదా అందుకనేసి ఇంక ఇలా తోటలో అయితే భోజనాలు అయితే చేపిస్తున్నాము. ఇంక ఇక్కడైతే అన్ని మటన్ అన్నీ కట్ చేస్తున్నారు. ఇంక అవన్నీ చూపించకూడదు కాబట్టి చూపించలేదు. ఇంకా అందరూ ఎవరెవరు వాళ్ళు కూర్చొని అయితే బాతాకాన్ని అయితే కొట్టుకుంటున్నాం అనమాట. సో ఎన్ని రోజులకో కలిసాం కదా అండి. అప్పుడైతే ఎప్పుడు వెళ్ళే వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఇప్పుడైతే ఎప్పుడో ఒకసారి అకేషనల్గా వెళ్ళాల్సి వస్తుంది అంతే. మ్యారేజ్లు అయిపోతే ఎవరికైనా కట్ చేస్తే అంటే కేక్ కట్ చేస్తాయండి. సో ఇది వచ్చేసి మదర్స్ డే అనమాట. సో మదర్స్ డే రోజే ఇంకా జాతర జరుగుతుంది. ఇంక ఇలాంటి అవకాశాలు ఎప్పుడో రావన్నమాట. సో ఇంక అంతమంది అమ్మళ్ళు పెద్దమ్మళ్ళు పిన్నమ్మళ్ళు వదిన ఇంకా అందరూ ఉంటారు కదా అండి. సో ఇంకా అందుకోసం అయితే ఇంక కేక్ అయితే తెప్పించాను. వాళ్ళకి వేరే ఏం ఇవ్వాల్సిన అవసరం లేదండి. చిన్నగా ఇలా చిన్న సెలబ్రేషన్ చేసినా వాళ్ళ సంతోషం చాలా ఉంటుంది కదా అండి. మరి ఇలాంటి అకేషన్ అంటే ఇంతమంది అమ్మళ్ళు ఒకసేసారి మదర్స్ డే రోజు కలిసడం అంటే చాలా రేర్ కదా అండి. సో అందుకోసం చిన్నగా ఇలా వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడడానికి కోసం అయితే మదర్స్ డే అయితే చేసాము. ఇది కూడా 1.5 months. సో ఇంకటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే వస్తాయండి. కేక్ కటింగ్ అయితే అంతా అయిపోయింది. ఇక్కడైతే కబాబు వేస్తానమాట. ఇంకా ఫస్ట్ అందరూ ఇంకా కబాబు అయిపోతాను. ఇంకా ఆకలి మీద ఉన్నారు కదండి. టిఫిన్ చేశారు బట్ కొంతమంది తిన్నారు తినలేదు. ఇంకొంతమంది ఇలా కబాబునైతే తింటున్నారు. ఇక్కడ మటన్ ఇంకా వంటలు కూడా అయిపోయినాయి. మటన్ చికెన్ కర్రీ నాటుకోడి కూడా ఉండింది. నాటుకోడి చేశారు. సో నాటుకోడి పలావు వైట్ రైస్ ఇలా ఇవైతే చేశారండి. ఇంకా అందరికీ ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా భోజనాలు చేసిన తర్వాత ఇంకా అందరూ వస్తున్నారు కొద్ది మంది. సో ఇంకా పిలిచింటారు కదా అంటే అందరు ఇంకా వాళ్ళంతా వస్తుంటే ఇంకా వాళ్ళందరికీ వడ్డించేస్తున్నాము. ఇంకా రిలేషన్ల వరకు మేము వడ్డించి ఇంకా మిగతా వాళ్ళంతా ఇంకా ఉంటారు కదా అండి. సో వాళ్ళందరికీ ఇంకా మామూలే వడ్డిస్తారు అంటే ఇంకా అమ్మళ్ళు వాళ్ళు ఉండి మేమైతే కొంతమంది ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసేసి తరువాత
ఇంకా ఈవినింగ్ అయితే నేను మా ఆయన అయితే మామిడి తోటలోకి అయితే వెళ్ళామన్నమాట. ఇదంతా మా మామ వాళ్ళది మామిడి తోట. సో ఇంకా అక్కడికి అయితే వెళ్ళాము. బాగా పెద్ద పెద్ద కాయలండి, చాలా చెట్లు, నాకు 500 చెట్లు ఉన్నాయి ఈ మామిడి తోటలో. సో అక్కడైతే మాకు కావాల్సినటువన్నీ ఇంకా మేమైతే మామిడికాయలు అయితే తెంపుకున్నాము. ఎవరికి ఎన్ని కావాల్సింటే వాళ్ళు, ఇంకా మేము మంచివే, ఎక్కువ కాదు కదా అని ఇంకా ఇక్కడికి బెంగళూరు తీసుకొచ్చుకోవాలి అని అయితే మాకు కావాల్సినవి అయితే తెంపుకున్నాము. అక్కడే ఈతకాయలు కూడా ఉన్నాయి. అసలు చిన్న చెట్లు ఎట్లా కాసినాయండి. సో ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది. ఇంకా తిరిగి మాకు కావాల్సినవి ఇంత పెద్దగా ఉన్నాయండి. ఒక్కొక్క కాయ హాఫ్ కేజీ కూడా కేజీ ఉన్నాయండి. అలా పెద్ద కాయలు అన్నీ ఉన్నాయి. ఇంకా సో మాకు కావాల్సిన కాయలన్నీ తీసేసుకొని అయితే ఇంకొన్ని ఫొటోస్ అలా దిగేసి అయితే మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరదామని అయితే బయలుదేరేసాము. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. చూడండి, ఇంకా ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇంకా అప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి 6:30 అయినా పెద్దగా ఏముండదు. ఇంకా వెళ్ళిపోదాం అనేది అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా మాకు కావాల్సిందే మామిడికాయలన్నీ కూడా పీక్కొని, ఈతకాయలన్నీ పీక్కొని అయితే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసేసి ఫుల్ టైర్డ్ అయిపోయినామండి. సో అక్కడైతే ఏమీ ఇంకా పని చేయలేదు. ఇంకా అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్ళారు. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని అయితే ఇంకా అక్కడే ఉన్నాము. ఇంకా నైట్ ఫుడ్ తినేసేసాము. ఇంకా వీడియోస్ అయితే ఎక్కడ తీయలేదు మళ్ళీ. సో ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసాము. సో ఇదే అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జాతర. కొన్ని వీడియోస్ అయితే ఏం పెద్దగా తీయలేదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసినాక కొంచెం ఇదిగా ఉంటాం కదా అండి. సో ఇంక అందరూ మాట్లాడుకుంటా అదే సరిపోతుంది, ఇంకెక్కడ ఫోన్ తీసుకొని ఉండలేం కదా. సో అందుకైతే వీడియోస్ తీయలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి ప్లీజ్. మీరు కొంచెం లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది కదా అండి. సో సపోర్ట్ అయితే చేయండి. ఇంకటి నుంచి రెగ్యులర్గా ఖచ్చితంగా అయితే వీడియోస్ వస్తాయి. కొత్త అప్డేట్ కూడా ఇస్తాను. సో బాయ్.